వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. Hello and welcome to our channel. Thank you for your reviews and feedback. I am extremely happy for the way you people have responded towards my sessions. I shall always be grateful to you and I hope I can fulfill what you aspire from my sessions. So ee roju manamu inta kritam chushinattu manamu sentences, phrases, tarvata ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటిని భాషా భాగాలు అంటారు. ఏ భాషకైనా మనం మాట్లాడేటప్పుడు ఆ భాషలో ప్రతి ఒక్క పదానికి ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనకి ప్రతి ఒక్క పదానికి, మనం మాట్లాడే ప్రతి పదానికి ఎగ్జాంపుల్, రాజు ఈజ్ కమింగ్ టు అమీర్పేట్, రాజు ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఏదన్నా చెప్పినామనుకోండి అందులో ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ సెడ్, రాజు ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఇందులో ప్రతి పదానికి ఒక్కొక్క అర్థం ఉంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రతి పదానికి ఏదైతే అర్థం ఉందో దాన్నే మనము భాషా భాగం అంటాం. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అర్థం ఉంది, దాన్నే భాషా భాగాలు అంటారు. ఈ కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను మొన్న, ఇవి కాకుండా 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం అయింది. ఇప్పుడు మనము భాషా భాగాల గురించి మాట్లాడదాం. ఇందులో మనకి 8 భాషా భాగాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? మనకి 8 భాషా భాగాలు ఉన్నాయి. ఈ 8 భాషా భాగాలు ఏంటంటే, మొదటిది నౌన్. నౌన్ని తెలుగులో నామవాచకం అంటాం, ఇది అందరికీ తెలుసు. నౌన్ ఇంగ్లీష్లో ఆల్రెడీ మీకు ఆర్టికల్స్ చెప్పినప్పుడు అందులో కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, ప్రాపర్ నౌన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క పేరు కానీ, ఒక స్థలం యొక్క పేరు కానీ, ఒక వస్తువు యొక్క పేరు కానీ, ఏదైనా జంతువు పేరు, అన్ని పేర్లన్నీ కూడా నౌన్ కింద వస్తుంది. దాన్నే మనము నామవాచకము అంటాం. తర్వాత రెండవది ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే నామవాచకముకి బదులుగా వాడినది. దీన్నే ఈ తెలుగులో సర్వనామము అని అంటాం. ఎలా అంటే, ఒకవేళ ఇందాక చెప్పాను, రాజు ఈజ్ గోయింగ్ టు మార్కెట్, హీ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యాపిల్స్. చూడండి, మొదట చెప్పాను రాజు ఈజ్ గోయింగ్ టు మార్కెట్, దాని తర్వాత నెక్స్ట్ పదం ఏం చెప్పాను, హీ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యాపిల్స్. ఇక్కడ హీ ఎవడు? మళ్ళీ రాజునే కదా. సో రాజు బదులు మనం మళ్ళీ రాజు మళ్ళీ పేరు వాడకుండా నామవాచకం బదులుగా వాడినంగానే మనం ఏమంటాం? ప్రొనౌన్ అనడం జరుగుతుంది. సో ప్రొనౌన్స్లో మనకి హీ ఉందనుకోండి, హీకి నెక్స్ట్ మనం హిస్ అనొచ్చు, హిమ్ అనొచ్చు. హీ వెంట్ టు బ్రింగ్ హిస్ బుక్, తను తన యొక్క పుస్తకాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. హీ వెంట్ టు బ్రింగ్ హిస్ బుక్. మరి హిమ్ ఎక్కడ వాడతాం? గివ్ దిస్ బుక్ టు హిమ్, ఈ పుస్తకాన్ని అతనికి ఇవ్వండి, హిమ్. సో ఈ విధంగా సర్వనామాల్లో హీ, హిస్, హిమ్ వచ్చింది. నెక్స్ట్ షీ, హర్. ఆడవాళ్ళకి మనం షీ అంటాం, ఆడవాళ్ళని. షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ గేవ్ మీ ఎ బుక్, గివ్ హర్ ద బుక్. ఇక్కడ గివ్ హర్ ద బుక్,
సో షీ హర్. తర్వాత వి, యూ, దే. ఓకే, దెన్ ఐ, మీ, అస్, మైన్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. సో నామవాచకంకి బదులుగా వాడినదే ప్రొనౌన్. వీటి యొక్క వాడుక మనకి తెలియదే ముఖ్యం. ప్రతిసారి ఆ పేర్లు చెప్పే బదులు మనం అలా వాడచ్చు. ఇంకొకటి, నా దగ్గర 3 పెన్నులు ఉన్నాయి. ఒకటి ఉన్నప్పుడు పెన్ అన్నాను, గివ్ మీ ఏ పెన్, ఒక పెన్ ఇమ్మన్నాను. ఒకవేళ 3 ఉన్నాయి, గివ్ మీ దీస్ పెన్స్, ఏమంటాం మనము? దీస్ పెన్స్, నాకు ఈ పెన్లు ఇవ్వు అని మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఉన్నాయనుకో, వేరే దగ్గర ఉన్నాయి, ఇంకో అతని దగ్గర ఉన్నాయి, అప్పుడు గివ్ మీ దోస్ పెన్స్. సో దీస్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు దీస్ అంటాం, అక్కడ ఉన్నప్పుడు దోస్ పెన్స్ అంటాం. సో ఇవి 2 కూడా ప్రొనౌన్స్. ఓకే ఎవ్రీబడి. సో ఈ విధంగా మనం ప్రొనౌన్స్ యొక్క యూజ్ జరుగుతుంది. మూడవది వర్బ్. ఇది అతి ముఖ్యమైనది. దీన్నే క్రియ అంటాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, అసలు మనం ఎందుకు మాట్లాడాలి? ఇదేం ప్రశ్న సార్, పిచ్చి ప్రశ్న అంటారా? ఎస్, ఇది పిచ్చి ప్రశ్నే, కానీ అర్థం ఉన్న ప్రశ్న. మనం ఎందుకు మాట్లాడాలి? సరే నేను చెప్తాను. ఎందుకు మాట్లాడాలంటే, మనలో ఉన్న ఆలోచనలు, భావాలు ఎదుటి వారికి అర్థం అవ్వాలంటే మనము మన మాటలతోనే చెప్పగలం. మన యొక్క యాక్షన్స్తో చెప్పచ్చు, కానీ అది క్లారిటీ ఉండదు. కానీ మన యొక్క మాటలతో మనం ఎదుటి వారికి మన ఆలోచనల్ని, మన భావాలని వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా మనం మాట్లాడే ఆలోచనలు, భావనలో ఈ క్రియ పాత్ర ఎక్కువ ఉంది. ఐ వాంట్ టు ఈట్ అన్ యాపిల్, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ వాంట్ టు గో అవుట్, విల్ వి గో అవుట్, షాల్ వి కమ్ ఇన్. ఇవన్నీ కూడా ఇందులో ప్రతి ఎక్కడ మాట్లాడినా కూడా అన్ని క్రియకు సంబంధించిన ఉంటాయి. కాబట్టి వర్బ్ అనేది ఏంటి? ఇట్స్ ఏ, తెలుగులో మనము క్రియ అంటాం. మనం చేసే ప్రతి పని కూడా వర్బ్ కింద వస్తుంది. ఈట్, టాక్, డ్రింక్, వాక్, ఇవన్నీ కూడా క్రియలే. వీటి గురించి మనము ఇంకా డీటెయిల్గా టెన్సెస్ అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇంకా టెన్సెస్ దగ్గర రాలేదు, వీఆర్ స్టిల్ ఇన్ ద బేసిక్స్. సో టెన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ వర్బ్ల గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ 4వది యాడ్వర్బ్. ఇదేమో క్రియ అయితే ఇది క్రియా విశేషణము. అంటే ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు అనేదాన్ని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, యూ రైట్ స్లోలీ. వై ఆర్ యూ రైటింగ్ స్లోలీ? ఎందుకు నెమ్మదిగా రాస్తున్నావు? ఎలా రాస్తున్నాడు? నిదానంగా, నెమ్మదిగా. దట్ ఈస్ స్లోలీ. ఆ స్లోలీ అనేదే యాడ్వర్బ్. ఈ విధంగా క్రియని వివరించినది యాడ్వర్బ్. నెక్స్ట్ 5వది ప్రెపోజిషన్. మిత్రులారా, ప్రెపోజిషన్ అనేది మనకి ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే ఇందాక నేను క్రియ గురించి చెప్పానో, ఆ క్రియకు అర్థాన్ని కలిగించాలంటే ఇది ఇంపార్టెంట్. ప్రెపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది తెలుగులో లేదు, మనకి ఇంగ్లీష్లోనే ఉంది. తెలుగులో మనకి గుణింతాలు ఉన్నాయి. కక్క, కిక్కి, కుక్కు, అంటే అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఈమె వచ్చింది, చేసింది, ఇలాంటివన్నీ మనము ఆ గుణింతాల్లో తీసేస్తాం. కానీ ఇక్కడ దాని వాడుక ప్రెపోజిషన్తో మనం ఫిల్ చేస్తాం. వాట్ ఈజ్ ఎ ప్రెపోజిషన్? లెట్ us see in detail now. Let us see what is meant by preposition. My dear friends, preposition అంటే ఒక వాక్యంలో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు ఏంటి? మొన్న ఇంతకుముందు మీకు నా ఫస్ట్ సెషన్లో చెప్పడం జరిగింది, సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు?
ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ వాక్యంలో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. ఆ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, అంటే ఆ వాక్యంలో ఆ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని చెప్పేదే ప్రెపోజిషన్. అంతేకాకుండా ఒక వాక్యంలో ఉన్న పదాలకి కనెక్టింగ్ వర్డ్గా ఉండేది కూడా ప్రెపోజిషన్ అంటారు. ఉదాహరణలకి ఫర్, ఆఫ్, టు, అట్, విత్, ఇన్, ఆన్, బై, ఓవర్, ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి. నేను చాలా కొన్ని రాశాను. ఇలా మనకి ఎన్నో ప్రెపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ప్రెపోజిషన్స్ మన రోజువారీ వాడుకలో ఏ విధంగా వాడతామో, ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి ఇన్, ఆన్, అట్. ఏమి? ఇన్, ఆన్, అట్ తీసుకుందాం. ఇవన్నీ కూడా ప్రెపోజిషన్స్. ఇన్ ప్రెపోజిషన్, ఆన్ ప్రెపోజిషన్, అట్ ప్రెపోజిషన్. కానీ కేవలం అది మారడం వల్ల వాక్యం యొక్క అర్థం ఎలా మారుతుందో చూద్దాం. ఐ విల్ కమ్ ఇన్ టైం అన్నాం. ఏమన్నారు? ఐ విల్ కమ్ ఇన్ టైం. నేను టైం లోపు వస్తాను. ఇన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? లోపు, సమయం లోపు వస్తాను. ఒకవేళ ఇదే వాక్యాన్ని ఐ విల్ కమ్ ఆన్ టైం అన్నాను. చూడండి, గమనించండి. ఐ విల్ కమ్ టైం ఒకటే ఉంది. మనం కేవలం మార్చింది ఏంటి? ప్రెపోజిషన్ని మాత్రమే. ఐ విల్ కమ్ ఆన్ టైం అంటే అర్థం ఏంటి? నేను సరిగ్గా సమయానికి వస్తాను అని అర్థం. సరిగ్గా సమయానికి వస్తాను అర్థం. అదేవిధంగా ఐ విల్ కమ్ యాట్ టైం అంటే ఏంటి? ఐ విల్ కమ్ యాట్ టైం, ఆ సమయానికి. చూసారా? ఒక్క ప్రెపోజిషన్ వాడుకతో ఒక వాక్యం యొక్క అర్థమే మారిపోతుంది. కాబట్టి మనకి రోజువారీ వాడుక భాషలో ఇంగ్లీష్లో ఈ యొక్క ప్రెపోజిషన్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు చాలామందికి ఒక్కొక్కసారి ప్రెపోజిషన్ వాడడం మర్చిపోతాం. ఐఎమ్ గోయింగ్ టెంపుల్. ఎస్, అది కరెక్టే. కానీ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అనేది ఇంకా బెటర్, క్లియర్గా ఉంటుంది. ఐ కేమ్ హౌస్, ఐ కేమ్ హోమ్, ఐ కేమ్ టు హోమ్. ఐ కేమ్ మీట్ యూ అనొచ్చా? ఐ కేమ్ మీట్ యూ కాదు, ఐ కేమ్ టు మీట్ యూ. మధ్యలో ప్రెపోజిషన్ ఐ కేమ్ టు మీట్ యూ. సో ఈ విధంగా ప్రెపోజిషన్స్ యొక్క పాత్ర ఉంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇంకా కొంచెం క్లియర్గా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాంటిదే. ఏంటండి అది? ఫర్, టు, విత్. హీ కేమ్ ఫర్ యూ. గమనించండి, హీ కేమ్ ఫర్ యూ. మళ్ళీ హీ కేమ్ టు యూ, హీ కేమ్ విత్ యూ. నేను కేవలం ప్రెపోజిషన్ మారుస్తున్నాను, వాక్యం మాత్రం సేమ్ ఉంది, అర్థమే మారిపోయింది. హీ కేమ్ ఫర్ యూ, ఆయన నీ కోసం వచ్చాడు. ఫర్ అనేసాక ఏమొచ్చింది? నీ కొరకు, నీ కోసం. హీ కేమ్ టు యూ, నీ వద్దకు లేదా నీ దగ్గరికి, నీ వద్దకు వచ్చాడు. మూడవది హీ కేమ్ విత్ యూ. సింపుల్గా చెప్పాలంటే నీతో వచ్చాడు. సో ఈ విధంగా మనకి ప్రెపోజిషన్స్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే నా ఈ వీడియోని చూస్తున్నారో, నేను కేవలం ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఇంకొక 10, 20, 30 ప్రెపోజిషన్స్ని ఇంకా రాయండి. దానితో సెంటెన్స్లు రాయడం ప్రాక్టీస్ చేయండి. అది చేయడం వల్ల డెఫినెట్గా మన డైలీ ప్రతిరోజు వాడే వాడుక భాషలో అది చాలా ఉపయోగపడుతుంది.
ప్లస్ ఒక సెంటెన్స్ని మనం ఈజీగా బిల్డ్ చేసే అవకాశం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్.